వాక్యం చేత విత్తబడి నీరుగట్టి ఫలించినట్లుగా సహాయం చేయమని తండ్రి, నీ సన్నిధి మా మధ్య ఉండాలి ప్రభువా. నీవు లేకుండా మేము ఏమి మాట్లాడినా అది వ్యర్థమే ప్రభువా. నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించండి. నీ వాక్యమైన రొట్టెను మా ఆత్మకు జీవాహారంగా పంచిపెట్టి మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు ఆదికాండము 24వ అధ్యాయంలో ఒక క్యారెక్టర్ రిబ్కా గురించి, రిబ్కా లక్షణాలు ఆలోచిద్దాం. రిబ్కా యొక్క లక్షణాలు. రిబ్కా ఎటువంటిది? రిబ్కా అనేది ఎవరికి సాదృశ్యంగా ఉంది? మరి రిబ్కా ఇస్సాకును వివాహం చేసుకోవడంలోని దేవుని ఉద్దేశం ఏమిటి అనే విషయాలు, రిబ్కాలో ఉన్న ఆ యొక్క లక్షణాలు, గొప్ప లక్షణాలు ఏమిటి కూడా మనం ఆలోచిద్దాం. రిబ్కా అనే మాటకు అర్థం ఏమంటే, రిబ్కా అనే మాటకు అర్థము కట్టడం అని అర్థం. కట్టడం లేదా ఉచ్చుతాడు అని కూడా అంటారు. ఉచ్చుతాడు లేదా కట్టడం అనే అర్థం వస్తుంది. ఈ రిబ్కా యొక్క కుటుంబము విగ్రహారాధన కుటుంబం నుంటే వచ్చింది. రిబ్కా విగ్రహారాధన కుటుంబికురాలే. ఆమె అబ్రహాము సహోదరుడైనటువంటి నాహోరు కుమారుడైన బెతూయేలు, ఈ బెతూయేలు కుమార్తె ఈ రిబ్కా. అంటే అబ్రహాంకు సహోదరుడు ఎవరు? నాహోరు కుమారుడు బెతూయేలు. ఈ బెతూయేలు కుమార్తె రిబ్కా. ఈ యొక్క అబ్రహాము వివాహానికి అబ్రహాం వెళ్ళలా. తన సేవకుడైన ఎలియాజరును పంపుతాడు. అబ్రాము ఇంటి వద్ద ఉన్న దాసుడైనటువంటి ఎలియాజరును పంపించి, నువ్వు ఆ యొక్క బెతూయేలు కుమార్తెతో రిబ్కాతో మాట్లాడి వివాహాన్ని సెటిల్ చేయమని పంపిస్తాడు. ఈమె ఇస్సాకు కొరకు తీసుకురాబడినటువంటి ఒక వ్యక్తిగా మనం చూస్తాం. ఎందుకంటే ఇస్సాకు సాటి అయినటువంటి సహకారి కావాలి. అంటే ఆదాముకు దేవుడు సాటి అయిన సహకారిగా హవ్వను సిద్ధపరిచాడు. ఇస్సాకు సాటి అయినటువంటి సహకారి భార్యగా ఉండుటకు, తన కుమారుని దుఃఖములో తాను ప్రేమించిన కొడుకును అంటే కుమారుణ్ణి, అప్పటికే ఈ యొక్క తల్లి మరణించి ఉంటుంది. అంటే కన్ను మూసింది కాబట్టి ప్రేమించిన కొడుకును కంటితో చూడకుండానే కన్ను మూసింది ఈ యొక్క తల్లి. అయితే రిబ్కా ద్వారా మనము ఈ యొక్క గ్యాప్ను, ఆ యొక్క కొరతను రిబ్కా తీర్చుటకు ఆమెలో ఉన్న 10 అంశాలు మనము ఆలోచిద్దాం. మొదటి లక్షణము, మొదటిది రిబ్కా దేవుని నడిపింపు ద్వారా కనుగొనబడింది. కరెక్టేనా? దేవుని నడిపింపు ద్వారా కనుగొనబడింది. అంటే ఈమెను ప్రేమించి వివాహం చేసుకోలేదు, లేదా ఒకరికొకరు పరిచయం ఉండి వివాహం చేసుకోలేదు. ప్రార్థన ద్వారా ఎలియాజరు కనుగొన్నాడు. ద్వారాన్ని ప్రార్థనతో మొదలైంది. ఏమని? ఎలియాజరు ప్రార్థన చేసి, ఆ స్త్రీ ఎవరైతే ఆ స్త్రీ నాకు ఈ లక్షణాలతో కనబడుతుందో అది నువ్వు నాకు ఇస్సాకు సిద్ధపరిచిన ఒక భార్యగా ఉంటుందని ఎలియాజరు ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుని నడిపింపు ద్వారా కనుగొనబడింది, అంటే దేవుని ద్వారా కనుగొనబడింది అని చెప్పచ్చు. అబ్రాము తన వృద్ధాప్యంలో, అంటే దాదాపు 100 సంవత్సరాల వయసులో పుట్టిన కుమారుడు, వాగ్దాన పుత్రుడు ఇస్సాకు భార్యను వెతికేటటువంటి బాధ్యతను ఎలియాజరుకు ఇచ్చినాడు అబ్రాం. అంటే ఎలియాజరు మీద ఎంత నమ్మకం ఉంటే ఒక బాధ్యతను, పెళ్లి కుమార్తెను ఎతకడానికి ఎలియాజరు కూడా యెహోవా యందు నమ్మకం ఉంచి ఉంటేనే కదా. యెహోవా యందు నమ్మిక ఉంచి తన యజమానుడు అబ్రాము నడిపింపునకు
అంటే దేవుని నడిపింపుకు అప్పగించుకున్నాడు ఎలియాజరు. తన యజమానుని మాటను లోబడ్డాడు. అంటే దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. ప్రార్థన చేసినప్పుడు చేస్తాడంటే దేవుని చిత్తానికి అప్పగించుకొని 10 ఒంటెలతో బయలుదేరి వెళ్ళాడు. అలా వెళ్ళినటువంటి ఎలియాజరు హారాను పట్టణం చేరుకుంటాడు. మెసొపొటేమియా అనే ప్రాంతంలో హారాను పట్టణాన్ని చేరుకుంటాడు. ఈ హారాను పట్టణం ఎక్కడుందంటే ఊరి బయట ఉన్నటువంటి నీళ్ళ బావులు ఉంటాయి. హారాను పట్టణానికి ఊరు బయట ఎప్పుడు నీళ్ళ బావులు ఉంటాయి. ఈ నీళ్ళ బావుల దగ్గర మనకు ఎవరెవరు కనిపిస్తారు? యాకోబు నీళ్ళ బావి దగ్గరే, మరి మోసే నీళ్ళ బావి దగ్గరే కదా, సమరయ స్త్రీ కూడా బావి దగ్గరే. ఈ బావుల గురించి మనము గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అన్నిసార్లు అంతమంది బావుల దగ్గరే పరిచయం అయినారంటే ఈ యొక్క ఊరి బయట, ఈ యొక్క హారాను ఊరి బయట ఉన్న నీళ్ళ బావి దగ్గర ఇక్కడ 10 ఒంటెలు ఉన్నాయి కదా, మోకరింపజేస్తాడంట. అక్కడ అలసిపోయినాడు. అవి ఎలాగో మోకాళ్ళు ఉన్నాయి అంటే ఒంటెలు ఎలా కూర్చుంటాయి? మోకాళ్ళ మీదనే కూర్చుంటాయి. అంటే అది మోకాళ్ళ లాగానే కదా. అలసిపోయినాడు కాబట్టి ఆడ ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ వాటిని మోకరింపజేస్తాడు. ఇప్పుడు ఎలియాజరు దేవునిపై ఆధారపడి దేవుని ప్రార్థిస్తాడండి. ఇది ఎందుకంటే ప్రార్థించే అనుభవము, దేవుని ద్వారా నడిపింపు కోరుకునే అనుభవము ప్రతి ఒక్కరు ఉండాలి. ఏదైనా ఒక ముఖ్యమైన కార్యానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసి దేవుని నడిపింపు కోరుకునే వారికి దేవుడు తప్పకుండా మంచి మార్గంలో నడిపిస్తాడు. అది ఎలా అంటే ఒక సూచక్రియ ద్వారా తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు ఇతని భార్యని ఇస్సాకు భార్యగా ఉండాలంటే ఎలా తెలుసుకోవాలా? కాబట్టి ప్రార్థన చేసి అనుకుంటాడు. ప్రార్థనలో ఏమంటాడంటే ఇస్సాకుకు కాబోయే భార్యను తెలియజేయమని బయలుపరచమని దేవునికి ప్రార్థన చేస్తాడు. అంటే ఇస్సాకుకు భార్యగా ఉండాలంటే నీవు ఏ విధంగానైనా నాకు బయలుపరచు ప్రభువా అని తెలియజేయ ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. అది ఎలా తెలియాలని ప్రార్థన చేస్తాడంటే ఒక సూచక్రియ తెలియజేయాలి. చూడండి, దేవుణ్ణి అడిగే పద్ధతి కూడా ప్రభువా ఒక సూచక్రియ తెలియజేయాలి. తను ఎవరినైతే, చూడండి ఇదంతా ఇప్పటికీ రిబ్కా అక్కడ పిక్చర్లో లేదు, కానీ ప్రార్థనలో దేవుణ్ణి అడుగుతున్నాడు ఈ మాటలు. ఒక సూచక్రియ తెలియజేయాలి. తను ఎవరినైతే దాహానికి అడుగుతాడో, అంటే దాహానికి నీళ్ళు అడిగితే తనకు దాహం తీర్చి తన ఒంటెలకు కూడా నీళ్లు ఎవరైతే పోస్తారో ఆమె ఇస్సాకు తగిన వ్యక్తి అని ఎలియాజరు ప్రార్థిస్తాడు. అంటే నాకు నీళ్ళు ఇవ్వాల, 10 ఒంటెలకు నీళ్లు తేవాల. నీళ్లు తెచ్చేదానికి మోటార్ స్విచ్ ఆన్ చేయమ్మా అని ఈరోజు కోడలతో చెప్తే ఇప్పుడు పని లేదు అత్తయ్య అంటుంది. స్విచ్ ఆన్ చేయమంటే మోటార్ కదా. నీళ్లు తీసుకురమ్మా అంటే తాగేదానికంటే నువ్వే తెచ్చుకోపో అంటుంది. ఆ రోజుల్లో ఈ ఎలియాజరు కోరుకున్న కోడలు చూడు, ఆడ ఏమైనా బోరింగ్ పంపులు ఉన్నాయంటే లేవు. బావులు, దిగుడు బావులు. అంటే మీరు ఒక 30 ఏళ్ళ ముందు చూస్తే ఆ బావుల్లో లోతులకి మెట్లుంటాయి. ఆ దిగి ఒక్కొక్క బింది ముంచుకొని పైకి స్టెప్స్ మీద నీళ్ళు తీసుకురావాలా. ఒక ఒంటె ఎన్ని నీళ్ళు తాగుతుంది? 1 గ్యాలన్ తాగుతుంది. ఎన్ని పోయాలా కదా. అన్ని ఒంట్లకు అన్నిసార్లు దిగి నీళ్లు తీసుకొని వచ్చి పోయడంలో ఆమె యొక్క క్యారెక్టర్ మనం ఆలోచించాలి. ఆమె విసుక్కోలా. అన్ని ఒంటెలకు నీకు ఇస్తాను కానీ ఒంటెలకు నాకు సంబంధంలే అని చెప్పలా. ఒంటెలకు కూడా నీళ్లు పోయాలంట. అది కండిషను ఎలియాజరు పెట్టింది. నీ ఒంటెలకు నీళ్లు ఎవరైతే పోస్తారో ఆమె ఇస్సాకుకు తగిన వ్యక్తిని ఎలియాజరు ప్రార్థిస్తాడు. ఎలియాజరు ప్రార్థనకు జవాబు చూడండి. మనకు మీరు ప్రార్థన చేస్తారు, మీకు జవాబు వచ్చింది లేదా ఎట్లా తెలుస్తుంది? మనకు ఆత్మలో అప్పుడే ఆనందం వస్తుంది, ఆత్మీయ ఆనందం. ప్రార్థన చేస్తేనే జవాబు మనకు ఆనందంలో తెలిసిపోతుంది జవాబు వచ్చింది అని. ఎందుకంటే ప్రార్థన చేసే వ్యక్తికి అనుభవం వస్తుంది. అంటే హృదయపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు జవాబు వచ్చినట్లుగానే మనకు ఆత్మలో అనుభవిస్తాం.
ఎలియాజరు ప్రార్థన ముగించక ముందే చూడండి, ప్రార్థన ముగించక ముందే దేవుడు సిద్ధపరిచిన రిబ్కా భుజం మీద కడవ పెట్టుకొని బావి దగ్గరకు వస్తూ ఉంది. చూస్తారా, యేసుప్రభు కూడా సమరయ స్త్రీ కోసం అక్కడ వెళ్ళాడు. సమరయ స్త్రీ కోసమే వెళ్ళాడు. ఆయన ఒకరి కోసమే వెళ్తాడు. ఆయన ఉండేటప్పుడు ఆమె వచ్చింది. మరి ఇక్కడ దేవుడు రిబ్కాని సిద్ధపరిచాడు కాబట్టి ప్రార్థన ప్రార్థనలోనే అన్నీ జరిగిపోతూ ఉంటాయి. ముగించగానే భుజం మీద కడవ పెట్టుకుని బావి దగ్గరికి వస్తూ ఉందంట. చాలా చక్కగా ఉంటుందంట. చక్కని కన్య ఆమె బావిలోకి దిగిపోయి నీళ్లను కడవతో నింపుకొని పైకి ఎక్కుతూ ఉండగా, చూడండి, పైకి ఎక్కుతూ ఉండగా ఎక్కి రాగానే ఎలియాజరు ఆమె పాటికి ఆమె బావిలోకి దిగి చూస్తూ ఉన్నాడు. ఎలియాజరు కూర్చొని ఆమె వచ్చింది, బావిలోకి దిగింది, నీళ్లను కడవతో నింపుకునింది, పైకి ఎక్కుతూ ఉండగా ఎక్కి రాగానే ఎలియాజరు పరిగెత్తుకుంటూ ఎదురు వెళ్ళి దాహానికి నీళ్ళు అడుగుతాడు. వెంటనే రిబ్కా ఏం చేస్తుంది, తన కడవను చేతి మీద దించుకొని ఎలియాజరుకు నీళ్ళు ఇస్తుంది. అతని ఒంటెలకు కూడా నీళ్లు పోస్తుంది. అయితే ఇలా జరుగుతుంది అని ఆయన అనుకున్నట్లే, కానీ ఇది దేవుని చిత్తమేనా లేదా అని సందేహము ఒకవేళ అందుకే తన ప్రయాణం సఫలం చేశాడో లేదో తెలుసుకోవాలని ఎలియాజరు ఇవన్నీ చూస్తాడు. ఎందుకంటే ఎలియాజరుకు నీళ్లు పోసింది, ఒంటెలకు కూడా నీళ్లు పోసింది. తన ఒంటెలు నీళ్లు తాగిన తర్వాత ఇప్పుడు డిస్కషన్లోకి వస్తాడు. ఎవరు? ఎలియాజరు. ఎవరు నువ్వెవరు, నీ పేరేంది అని అడుగుతాడు. అని పేర్లు అడిగితే రిబ్కా అప్పుడు చెప్తుంది, అబ్రహాము సహోదరుడైనటువంటి నాహారు ఈ యొక్క కుమారుడైనటువంటి బెతూయేలు కుమార్తె అని చెప్తుంది. తన అడ్రస్, తన పేరు చెప్తుంది, వాళ్ళ తండ్రి పేరు చెప్తుంది. ఇలా తెలుసుకున్నటువంటి ఎలియాజరు నిజంగా దేవుణ్ణి స్తుతించి, ఎందుకంటే తన యజమాని అయినటువంటి అబ్రహాము యొక్క బంధువుల్లో రిబ్కా బంధువుల్లో ఒకరిగా తెలిసిపోయింది. అంటే బంధువే, అందుకే దేవుని స్తుతించాడు. యాకోబు కూడా వస్తున్నాడు. యాకోబు పెళ్లి కోసం రాలా, వాళ్ళ మామ దగ్గర తలదాచుకోవడానికి వచ్చాడు. మరి అక్కడ అన్నకు భయపడి వచ్చాడు. నీ ఇక్కడ తల్లి ఏమన్నా చెప్తుందా, నువ్వు వెళ్ళి నువ్వు అక్కడ వాళ్ళ కుమార్తెను నువ్వు పెళ్లి చేసుకొని చెప్పదు. పరిగెత్తుకొని వస్తాడు. పలాని నా తమ్ముని దగ్గరికి పొమ్మంటే వస్తాడు. బావి దగ్గర రాహేలు కనిపిస్తుంది. రాహేల్ని చూడగానే వెంటనే ప్రేమలో పడిపోతాడు, ఇష్టపడతాడు కదా. అది అక్కడ జరిగింది. ఇక్కడ అలా కాదు. ఇప్పుడు ఎలియాజరు ఆమెను చూసి దేవుని స్తుతించడము, తర్వాత రిబ్కా అబ్రహాము బంధువుల్లో ఒకరుగా తెలుసుకుంటాడు. అందుకే దేవుని స్తుతిస్తాడు. అందుకే అంటే ఇది అంటే ఊహించి జరిగింది కాదు. రిబ్కా వస్తుందని ఆయనకి తెలీదు, నీళ్లు పడుతుంది అని తెలీదు. ఎవరో వస్తారు, ఎవరైనా సరే, ఎవరు వచ్చినా పలానా నీళ్ళు ఇచ్చే ఆమెను దేవుడు ఏర్పాటు చేసింది సూచక్రియగా గుర్తుపెట్టుకొని ప్రార్థన చేసి ఉన్నప్పుడు రిబ్కా రావడము, తను బెతూయేలు కుమార్తెగా చెప్పడము బట్టి దేవుని స్తుతిస్తాడు. ఎలియాజరు కూడా చాలా తెలివైన వాడు. ఎందుకంటే సరి అయిన వ్యక్తిని శ్రమ పడకుండా కనపడినాడు. ఈరోజు పెళ్లి సంబంధాలు చూడాలంటే ఏమరిగిపోతాయి, చెప్పులు అరిగిపోతాయంట. చెప్పులు అరిగిపోయేలా తిరిగితే కానీ పెళ్లి కుమార్తె దొరకదు కదా. కానీ ఆ శ్రమ పడకుండానే ఎలియాజరుకు దేవుడు ఇస్సాకుకు భార్యను కనుగొన్నాడు. దేవునిలో ఉండే శక్తిని ఆశ్రయించినప్పుడు మనము తన పనిని సులభం చేసుకున్నాడు ఎలియాజరు. మనం ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తామో మన పని సులభమైపోతుంది. ఏ పని మీదైనా పొండి, మనం పోతేనే మనకు మన పేపర్లో సంతకం చేసి మన చేతికి ఇస్తాడు అధికారి, ఎవరైనా సరే. ఎప్పుడు నువ్వు ప్రార్థనాపూర్వకంగా పోతేనే, దేవుని ఆశ్రయించినప్పుడే. దేవుడు నడిపిస్తే సరి అయిన త్రోవ చూపిస్తాడు అనేది నేర్చుకోవాలా, మనం అనుభవంలో చూడాలి కూడా. ఇటువంటి అనుభవం మనం కూడా చూడాలి. ఎందుకంటే నడిపించేటప్పుడు దేవుని చిత్తం ప్రకారం మనం వెళ్తే ఆయన చిత్తాన్ని తప్పకుండా జరిగిస్తాడు. అంటే
దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. దేవుని ఆత్మచేత నడిపించబడేవాళ్ళు. తర్వాత ఎలియాజరులాగా విజయశైలిపై దేవుని స్తుతించగలుగుతాం. నీ సమస్య ఏదైనా కానీ నీవు ఆయన కుమార్తెగా ఉండాలని దేవుని వాంఛ మర్చిపోకూడదు, ఏ సమస్య అయినా కానీ. కాబట్టి దేవునికి మనం అప్పగిస్తే మన మార్గాన్ని సరళం చేసేస్తాడు. రెండవ లక్షణము, రిబ్కా చాలా సహాయం చేసినటువంటి గుణం కలిగింది. సహాయపడే గుణం ఉంది రిబ్కాకు. ఎలియాజరుకు దాహాన్ని అడిగినప్పుడు రిబ్కా అతనితో పాటు ఒంటెలకు నీళ్లు పోస్తుంది. 10 ఒంటెలకు నీళ్లు పోసి 10 ఒంటెలకు చాలినంత నీళ్ళు ఇవ్వాలంటే సులభమైన పని కాదు. రిబ్కాలో మనం ఏం చూస్తామో, ఇన్ని ఒంటెలకు నీళ్లు పోసిందంటే రిబ్కాలో మనం ఏం చూస్తామంటే సహనము, ఓర్పు, ఈ రెండే కాకుండా ఆతిథ్యం ఇచ్చే గుణం కూడా ఉంది. సహనము, ఓర్పు ఉంది, ఆతిథ్యం ఇచ్చే గుణం కూడా ఉంది. అందుకే ఎలియాజరు అడుగుతాడు ఇంకా నెక్స్ట్, అందుకే నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలం ఉందా అని అడుగుతాడు. అని ఎలియాజరు అడుగుతుంటే బస చేయడానికి స్థలమే కాదు, పశువులు గడ్డి మేత కూడా ఉన్నాయని రిబ్కా చెప్తుంది. పశువులకు గడ్డి మేత కూడా ఉంది. ఇది ఎంత బుద్ధి కదా, మంచి బుద్ధి. అంటే స్థలం అడిగితే మేత కూడా ఇస్తాననేది మంచి బుద్ధి కదా. మా ఇంట్లో ఉండడం కాదు, మా ఇంట్లో భోంచేయచ్చు అని కూడా చెప్పడము, పశువులకు కూడా మేత ఉంది అనే మంచి బుద్ధి కలిగింది. ఇటువంటి బుద్ధి గల వాళ్ళు మనము ఈ రోజుల్లో కనబడడం లేదు. నీవు ఇతరులకు సహాయపడితే దేవుడు మీ ఎడలో కృప చూపిస్తాడు. అవసరంలో ఉన్న వారికి ఆదరించే విషయంలో రిబ్కా మంచి మాదిరి కావాలి. ఎందుకంటే రిబ్కా మంచి మాదిరిగా ఇక్కడ ఉంది. రిబ్కా కుటుంబంలో దేవుని ప్రేమను మనము చూస్తాం. ఇప్పుడు లాబాను, రిబ్కా అన్నయ్య అయిన లాబాను ఎలియాజరును ఎలా ఇంటిలోనికి ఆహ్వానిస్తాడో తెలుసా? ఎలా ఆహ్వానిస్తాడు? ఇంటిలోనికి ఎలా ఆహ్వానిస్తాడో మంచి మాట ఉంటుంది. యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము, బయట నిలువనేలా అంటున్నాడు. ఎంత మంచి మాట కదా. ఎవరైనా ఆహ్వానించేటప్పుడు పాస్టర్లుగా యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము, బయట నిలువనేలా అంటున్నాడు. ఎలియాజరు దైవజనుడని గ్రహించారు అని అందుకే ఆహ్వానించాడు. అలా ఎలియాజరు దైవజనుడిగా గ్రహించాడు, అందుకే అలాగా అందుకే మనకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మేలు చేయుట నీకు చేతనైతే పొందదగిన వారికి తప్పకుండా చెయ్యి, వెనక్కి తీయకూడదు. మేలు చేయగలిగింది నీ చేతనైతే చెయ్యి, వెనక్కి వెళ్ళొద్దు అంటాడు. ఇప్పుడు మనము సహాయపడేవారిగా ఉండాలి. దేవుని పేరిట ఎవరికి సహాయం చేసినా అది దేవునికి చేసినట్లే అంటాడు కదా. దేవుని పేరిట ఎవరికి సహాయం చేసినా అది దేవునికి చేసినట్లే అంటాడు. మిక్కిలి మత్తయి 24లో మాట ఉంటుంది, తీర్పు దినాన్ని అంటాడు. ఆ మాట ఏమంటాడు? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో మీరు ఒకరికి చేసితిరు గనుక నాకు కూడా చేశారని నిశ్చయంగా మీతో చెబుతున్నానని యేసు ప్రభు వారు చెప్తాడు. అంటే మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో మీరు ఒకరికి చేసితిరి గనుక నాకు కూడా చేసినట్లే. అందుకే దేవుని పేరిట ఎవరికి సహాయం చేసినా దేవునికి చేసినట్లే. కాబట్టి అలాంటి మంచి లక్షణాలు మనము కలిగి ఉండాలా అని చూస్తాం. దేవుని ప్రజలకు కొంతమంది ఇంటి తలుపులు మూసేస్తారు. ఇంటి తలుపులు మూసే వాళ్ళగా ఉంటారా, తెరిచి ఉన్నాయా అని ఆలోచించాలి. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. పాస్టర్లు వస్తే ఓయమ్మా అని వాళ్ళు ఇంటికి వస్తే ప్రార్థన చేస్తారు, ఎక్కువ టైం వేస్ట్ అయిపోతుందని కదా. తలుపులు తెరిచేవారిగా ఉండవా, మూసేవారిగా ఉండవా? ఇప్పుడు రిబ్కా అక్కడే మా ఇంట్లో స్థలం లేదు, మాకు కష్టం అని చెప్పింటే ఎలియాజరు రాకపోయి ఉండేవాడు. ఆహ్వానించే బుద్ధి, మంచి బుద్ధి చూడవచ్చు. మూడవ లక్షణము, రిబ్కా దేవుని చిత్తానికి లోబడుతుంది. దేవుని చిత్తానికి లోబడినటువంటి రిబ్కా, ఎలియాజరు తాను ఏ విధంగా దేవుని ద్వారా నడిపించబడింది రిబ్కాకు తెలియదు. రిబ్కాకు చెప్పలా ఎలియాజరు,
నన్ను ప్రార్థన చేస్తే నీళ్ళు ఎవరిస్తారో అలాగా అని ఏమి చెప్పలా, స్టోరీ ఏం చెప్పలా. కానీ కుటుంబ సభ్యులతో ఆ అనుభవాన్ని పంచుకున్నాడు. సూచక్రియల ద్వారా దేవుడు రిబ్కాను ఏ విధంగా బలపరిచింది అనేది వివరించాడు. కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకాన్ని కల్పిస్తున్నారా లేదా చెప్పండి అని అడుగుతున్నాడు. ఇండైరెక్ట్గా నా యజమానుడు కోడల కోసం నేను వచ్చాను కాబట్టి నా యజమాని ఎడల మీరు దయను నమ్మకాన్ని కల్పిస్తున్నారా లేదా చెప్పండి అని అడుగుతున్నాడు. అయితే రిబ్కా కుటుంబంలో వాళ్ళంటే వాళ్ళ కుటుంబీకులు ఏమన్నారంటే ఇది దేవుని వలన కలిగిన కార్యమే అంటున్నారు. చూడండి జవాబు, దేవుని చిత్త ప్రకారం పోతే అన్ని పాజిటివే ఉంటాయి. ఏమంటున్నాడు, ఇది దేవుని వలన కలిగిన కార్యమే అంటున్నారు. దేవుని గ్రహించిన రిబ్కా తాను చూడనటువంటి ఇస్సాకును చూడకుండానే ఇస్సాకును వివాహం చేసుకోవడానికి ఒప్పుకోండి. ఎవరిని బట్టి? తల్లిదండ్రులను బట్టి. పెళ్లి చూపుల్లో ఎంతమంది వచ్చి నాకు నచ్చలేదు, నాకు వద్దు, పెళ్లి టైంలో కూడా నాకు ఇష్టం లేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. కానీ చూడనటువంటి ఇస్సాకును దేవుని చిత్తాన్ని గ్రహించిన రిబ్కా ఒప్పుకుంటే వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంది. రిబ్కా ఇస్సాకును పెళ్లి చేసుకోవాలంటే నెక్స్ట్ ఏం జరగాల? హారాను పట్టణం వదిలి వెళ్ళిపోవాలా. తానెన్నడూ చూడనటువంటి కానానుకి వెళ్ళిపోవాలా. అత్తగారి ఇల్లు కానాను కదా, అక్కడికి వెళ్ళిపోవాలా. ఇదంతా కష్టం. అయితే రిబ్కా అందుకో ఇష్టపడింది. సరే నేను రావడానికి సిద్ధమే, ఈ పట్టణం వదిలేస్తాను, కానానికి కూడా వచ్చేస్తాను. ఇదంతా కష్టం. అయితే రిబ్కా అందుకు ఇష్టపడింది కూడా, ఎందుకంటే దేవుని చిత్తం కాబట్టి దేవుడు చూపించిన వ్యక్తితో తన జీవితాన్ని పంచుకుంటే అందులో భద్రత ఉందని గ్రహించింది. ఇది కుటుంబీకుల ద్వారా ఏమన్నా తెలుసుకున్నదేమో కానీ రిబ్కా దేవుని ద్వారా వచ్చిన సంబంధము కాబట్టి ఇందులో నాకు భద్రత ఉందని గ్రహించింది. కాబట్టి కనానుకు చాలా దూర ప్రయాణం, సుదూర ప్రాంతం వెళ్ళబోయే రిబ్కా తమతో కొన్నాళ్ళు ఉండాలని తల్లిదండ్రులు ఆశించారు. రిబ్కా ఇంక ఇప్పుడు వెళ్ళిపోతే ఇంక చాలా దూరము, మళ్ళీ మేము అక్కడికి రాలేము, మీరు కూడా రాలేరు, కాబట్టి ఇంకొద్ది కాలం మాతోనే ఉన్నీలే అని తల్లిదండ్రులు ఆశించారు. రిబ్కాని పిలుస్తారు కదా, పిలిచి తల్లిదండ్రులు చూడండి, రిబ్కాని పిలిచి ఏమ్మా రిబ్కా ఈ మనుషులతో వెళతావా అని ఆమెను అడుగుతున్నప్పుడు చూడండి, అడిగినప్పుడు దేవుడు తనను ఉండాలని నిర్ణయించేటువంటి ప్రదేశంలో ఉండడానికి రిబ్కా అంగీకరించింది. దేవుడు తన్ని ఎక్కడ ఉండమంటాడో అక్కడ ఉండడానికి నేను సిద్ధమే అని చెప్పేసింది. వెంటనే పనికత్తెలతో కలిసి ఒంటెలను ఎక్కి బయలుదేరిపోయింది. నేను కొన్ని రోజుల తర్వాత వస్తానని చెప్పలా, వెంటనే బయలుదేరి వస్తానని చెప్పేసింది. వెంటనే మన గృహాల్లో వివాహాలు ఎలా జరుగుతున్నాయంటే సగము అమ్మగారింట్లోనే గడిపేస్తారు కదా, అమ్మగారింట్లోనే ఉంటారు చాలా కాలం. భర్తలు మాత్రం ఒంటరిగా వాళ్ళే వంటలు చేసుకుంటూ వాళ్ళ బాధలు వాళ్ళు పడుతూ ఉంటారు కదా. ఎందుకంటే అత్తగారింట్లో ఉండవలసిన వాళ్ళు అమ్మగారింట్లో ఉండడానికి ఇష్టపడే రోజుల్లో రిబ్కా తను తల్లిదండ్రులతో ఉండాలని ఇష్టపడంలే, ఏ విధంగా వివాహం చేసుకోవడానికి ఇష్టపడిందో తన కనానుకు వెళ్ళడానికి సిద్ధపరిచి ఒంటరితో వాళ్ళతో ఎలిజారుతో పాటు బయలుదేరడానికి సిద్ధమైపోయింది కదా. అది దేవుని చిత్తం. తర్వాత నాలుగవ లక్షణం, భర్తను గౌరవించే రిబ్కా. భర్తను గౌరవించే లక్షణము రిబ్కాలో చూస్తాం. ఇస్సాకుకు భార్యగా జీవించడానికి రిబ్కా హారాను వదిలేసింది. కానానుకు బయలుదేరినప్పుడు ఆమె ఇస్సాకు ఎక్కడున్నాడు? పొలంలో బెహర్ లహయి రోయి అనేటటువంటి చోట ఉన్నాడు, పొలంలో ఉన్నాడంట. ఈ ప్రదేశంలోనే హాగరు తను చూస్తున్న దేవుని కూడా చూసింది. హాగరు అదే ప్రదేశంలో దేవుని చిత్తం కోసం ఇస్సాకు ప్రభువు సన్నిధిలో కనిపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. పొలంలో బెహర్ లహయి రోయిలో ఇస్సాకున్నాడు. ఈమె ఒంటి మీద వెళ్తున్నప్పుడు అక్కడున్నాడు ఆయన. ఎవరితో? తన తోటి ఫ్రెండ్స్తో చిట్చాట్ చేయడంలే, గోడల మీద కూర్చొని అల్లరి మాటలు చేయడంలే. చూడండి, దేవుని బిడ్డగా ఎక్కడ ప్రార్థనలో ఉన్నాడు అంటే తన కోసం భార్యను సిద్ధపరిచిన దేవుడు
ఎక్కడ సిద్ధపరుస్తాడో అనే విషయం గురించి ప్రార్థనలో ఉన్నటువంటి సందర్భం మనము చూస్తాం కదా. అంటే పెళ్లి చేసుకోబోతున్నటువంటి పెళ్లి కుమారుడు ప్రార్థనలో గడపడము ఆశ్చర్యమే కదా. అయితే సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానమని చెబుతుంది. యెహోవా యొక్క దానం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. దేవుని మీద విశ్వాసం ఉంది కాబట్టి నమ్మినటువంటి తనకు దేవుడు చూపినటువంటి వ్యక్తి సరైనటువంటి భార్యని ఫిక్స్ అయిపోయినాడు. ఇసాకు పొలంలో దేవునితో కాలం గడుపుతున్నాడు. అక్కడికి ఒంటెలు బయలుదేరి వస్తున్నాయి. అందులో రిబ్కా కూర్చొని ఉంది. చూడండి, ఒంటెల్ని ఎలియాజరు కూడా చూశాడు. ఎలియాజరును కూడా చూశాడు. ఎలియాజరును దూరం నుండి చూసి గుర్తుపట్టి ఇసాకు వారిని ఎదుర్కోవడానికి వచ్చేసాడు. అయితే దేవునిపై ఆధారపడినటువంటి రిబ్కా ఇస్సాకును చూడగానే ఒంటె దిగి ఆ వస్తున్నటువంటి మనుషుడెవరు అని ఎలియాజరును అడుగుతుంది. ఆయన నా యజమానుడు అని ఎలియాజరు చెప్తున్నప్పుడు రిబ్కా వెంటనే ముసుగు వేసుకుంటుంది. రిబ్కా ఇక్కడ ఎందుకు ముసుగు వేసుకుంది అంటే అరేబియా దేశాల్లో కూడా ముస్లిం కంట్రీస్లో మగవాళ్ళని చూస్తే వెంటనే ముసుగు వేసుకుంటారు. వాళ్ళు అక్కడ ముసుగుతోనే ఉంటారు. మగవాళ్ళకి భర్తకి తప్ప ఆమె ముసుగు అందము ఎవరికి చూపించకూడదు అనమాట. కాబట్టి వాళ్ళు బురక వేసుకోవడం కూడా అందుకే. కాబట్టి వెంటనే తలకు ముసుగు వేసుకుంటారు కనబడకుండా. అది వాళ్ళ యొక్క సాంప్రదాయం. అది యూదుల్లో కూడా ఉంది. వెంటనే ఈమె రిబ్కా ముసుగు వేసేసుకుంటుంది. ఇక్కడ ఇది ఎందుకంటే మొదటి కొరింథీ 11:10 ఒక మాట ఉంటుంది. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను అని వాక్యం చూస్తాం. అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను అంటే రిబ్కా దేవుని విధేయురాలే భర్తను గౌరవిస్తుంది. ముసుగు వేసుకోవడం ద్వారా అర్థం ఏమైంది? ముసుగు ఎందుకు వేసుకుంటారంటే భర్త అధికారానికి లోబడుతున్నాను అని ఇస్సాకుతో ఇండైరెక్ట్గా చెప్పినట్లయింది. ఇది ఎఫ్సి పత్రిక 5:22లో చదవచ్చు మనం. ముసుగేసుకోవాలి. భర్తకు లోబడినటువంటి స్త్రీగా ముసుగేసుకుంటే అది భర్తకు గౌరవం, లేకుంటే అవమానం అంట. బైబిల్లో రాయింది. 5:22లో టైం లేదు కాబట్టి 5వ లక్షణం నేను అయిపోతుందిలే. 5వ లక్షణం, రిబ్కా ఇస్సాకు యొక్క ఇస్సాకుకు మంచి ధైర్యంగా దుఃఖ నివారణగా ఉండబోతుంది. ఎందుకంటే తల్లి చనిపోయింది. ఇప్పుడు తల్లి స్థానంలో 40 సంవత్సరాల వయసులో వివాహం జరుగుతుంది. రిబ్కానే తల్లి కావాలా, రిబ్కానే భార్య కావాలా. కాబట్టి ఇస్సాకు తల్లి అయినటువంటి శారా చనిపోయిన తర్వాత ఇస్సాకు చాలా దుఃఖాక్రాంతుడు, చాలా తట్టుకోలేకపోతాడు. అటువంటి పరిస్థితుల్లో ఇస్సాకుకు భార్యగా రిబ్కా ఇవ్వబడిన తర్వాత ఇస్సాకు తల్లి లోటు తీరుస్తుంది అనేది మనం చూస్తాం. కాబట్టి శారా ఇస్సాకును ఎంతో ప్రేమించింది. లేక కలిగిన కొడుకు కదా. కాబట్టి ఆ యొక్క దుఃఖాన్ని రీప్లేస్ చేసిందంట. యొక్క రిబ్కా ప్రేమ వల్ల ఇస్సాకు మర్చిపోయాడు అని చూస్తాం. కాబట్టి భార్య దొరికిన వానికి మేలు దొరికిను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. 6వ లక్షణము, ప్రార్థనా శక్తి ఎక్కువ రిబ్కాకు. ప్రార్థనా శక్తి తెలిసింది రిబ్కా. అనేక సంవత్సరాలు గొడ్రాలుగా ఉంటుంది. కానీ తర్వాత ఇస్సాకు యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు ఇస్సాకు ప్రార్థన దేవుడు విన్నాడు. రిబ్కా గర్భవతి అవుతుంది అని చూస్తాం. కాబట్టి రిబ్కా కూడా ప్రార్థన చేస్తుంది. 25-23లో నీ కడుపులో నీ గర్భంలో 2 జనములు ఉంటాయి, 2 జనపదములు నీ కడుపులో నుంచి వస్తాయి. ఒక జనపదం కంటే ఇంకొక జనపదము బలిష్ఠుడై ఉంటుందని, పెద్దవాడు చిన్నవాడు అవుతాడని, ఇద్దరు కవలల పిల్లల్ని అంటే 2 బిడ్డల్ని దేవుడు అనుగ్రహిస్తాడు అని చూస్తాం. 7వ లక్షణము, కుమారులను రిబ్కా సమానంగానే ప్రేమించలేకపోతుంది. కానీ అది పొరపాటే. రిబ్కా ఇద్దరిని సమానంగా ప్రేమించలేదు. దేవుడు వాగ్దానం చేసిన 2 కుమారులు ఏశావు, యాకోబు. అది మీకు తెలుసు. తర్వాత పాయింట్ 8వ లక్షణము, ఆ తర్వాత ఈ యొక్క పెద్ద కుమారుడు ఏశావు, ఇతడు అవిశ్వాసి అయిన కోడల వల్ల ఇబ్బంది పడుతుంది రిబ్కా.
ఆ తర్వాత ఏశావుకు భార్యగా చేసింది బాషెమతును అనేటటువంటి పెళ్లి చేసుకుంటారు ఈ యొక్క ఏశావు. బాషెమతు ఈమె అన్యురాలు, అవిశ్వాసి. కాబట్టి వీళ్ళ వల్ల ఇస్సాకుకు రిబ్కాకు మనోవేదన కలిగి అవిశ్వాసి అయిన కోడలి వల్ల రిబ్కా చాలా బాధపడింది. అందుకే అంటుంది, ఏమంటుంది ఒక వాక్యము, హేతు కుమార్తె వల్ల నా ప్రాణము విసిగిపోయింది. ఈ దేశస్థురాలైన హేతు కుమార్తెల్లో వీరి వంటి ఒక దానిని యాకోబు ఒకవేళ మళ్ళీ పెళ్లి చేసుకుంటే నా బ్రతుకు వలన, అలా బ్రతకడం వల్ల నాకేం ప్రయోజనము, దానికంటే చావడమే మేలు అంటూ రిబ్కా ఎంతగా విసిగిపోయి ఆ మాట అంటుంది చూడండి. హేతు కుమార్తె వలన నా ప్రాణం విసిగిపోయింది. ఒకవేళ ఈ దేశస్థురాలైన హేతు కుమార్తెల్లో యాకోబు కూడా పెళ్లి చేసుకుంటే నా బ్రతుకు వలన నాకేం ప్రయోజనం అంటే విసిగిపోయిన మాటలతో రిబ్కా మాట్లాడడం చూస్తాం. నేను బ్రతికి ఏం ప్రయోజనం అంటుంది కదా. కాబట్టి అందుకోసమే నీవు కోడలుగా కానీ కుమార్తె కూతురుగా కానీ కోరుకునే ఎడల నీవు ఈ అన్య స్త్రీలను పెళ్లి చేసుకోకూడదని యాకోబును పంపడం కూడా అందులో కారణం. ఇక్కడ కానీ ఉంటే ఏశావులాగా అన్యురాలను పెళ్లి చేసుకుంటారని ఇస్సాకు కూడా అందుకే సంబంధం పంపడం. ఎందుకంటే కనాను స్త్రీలు అక్కడంతా ఉన్నారు, వాళ్ళని ఎక్కడ పెళ్లి చేసుకుంటాడని అబ్రాం కూడా భయపడి పెళ్లి సంబంధానికి పంపించడంలో అక్కడ కూడా ఒక కారణం ఉంది. కాబట్టి ఇవన్నీ తల్లిదండ్రులుగా వాళ్ళు ఆలోచించి దానికి తగిన వధువు కొరకు వాళ్ళు వాళ్ళ యొక్క వంశంలోనే వాళ్ళ జాతి వారినే వివాహం చేసుకోవడం మనం చూస్తాం. తర్వాత ఇంకొక మాట, 9వ లక్షణం కదా, ఇక దేవుని చిత్తాన్ని తన చేతిలోకి తీసుకుంది రిబ్కా. ఇస్సాకు ఏశావు తెచ్చినటువంటి ఏమంటే దేవుని చిత్తం ఏముంటుంది, చిన్నవాడు పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు అని చెప్పినప్పుడు ఆ యొక్క దేవుని చిత్తాన్ని చేతిలోకి తీసుకొని రిబ్కా ఆ విధంగా ఏశావు స్థానంలో తన చిన్న కుమారుని యాకోబుని పంపించి తండ్రి ద్వారా ఆశీర్వాదాలు పొందుకుంటాడు అనేది మనం చూస్తాం. ఆదికాండము 25:23లో పెద్దవాడు చిన్నవానికి దాసునిగా ఉంటాడు అని చెప్పాడు కదా దేవుడు. ఇలా ఇస్సాకుతో ఏశావుతో చెప్పడం రిబ్కా విని, రిబ్కా ఎంతో కంగారుపడి యాకోబును కదా దీవిస్తాను అన్నది, మరైతే తన భర్త ఏశావును దీవిస్తున్నాడు ఇలా చెప్తున్నాడంటే అనుకొని ఒక ప్రణాళిక చేసి మందలోని మేకపిల్లని తెప్పించి వస్త్రాలను యాకోబుకు తొడిగించి యాకోబు పట్టుబడతాడని భయంతో మేకపిల్ల చర్మంతో చేతులు మెడ కప్పి యాకోబు భయపడి వద్దు నేను ఇలా చేయలేనంటే కూడా ఆ యొక్క పాప మీద నా మీద ఉన్ని అని చెప్పి యాకోబును బలవంతంగా పంపించి యాకోబుకు ఆశీర్వాదం వచ్చేటట్లుగా చేసేయడంలో దేవుని చిత్తాన్ని చేతిలోకి తీసుకుంది రిబ్కా అని మనము గమనించాలి. తర్వాత 10వ పాయింట్, ఈ విధంగా కుమారులను దూరపరుచుకుంది రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావును ప్రేమించక మానసికంగా అతన్ని దూరం చేసుకునింది. అంతే కదా, తల్లి ప్రేమించుకుంటే కుమారుడు మానసికంగా దూరం అయిపోతాడు, ఇంకా రాడు, తల్లితో మాట్లాడు. ఆ విధంగా పెద్దవాడిని మానసికంగా దూరం చేసుకుంది. చిన్న కుమారుని అతిగా ప్రేమించి శారీరకంగా దూరం చేసుకున్నది. ఎందుకంటే అత్తగారింటికి వెళ్ళి 21 సంవత్సరము అక్కడే ఉండి ఇప్పుడు యాకోబు దీవించబడాలని యాకోబుకు సహాయపడి పెద్ద కుమారుడు దీవెనలు ఎవరికైతే చెందాలి ఏశావు దీవెనలు దొంగచాటుగా యాకోబు పొందాడు కదా. ఇప్పుడు యాకోబు భయపడి ప్రాణాలు కాపాడుకోవాలని హారానికి వెళ్ళిపోయాడు. అయితే తాను చేసిన మోసానికి రిబ్కా చాలా పెద్ద శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఏమా శిక్ష అంటే, తిరిగి యాకోబు వచ్చేటప్పటికి ఆమె లేదు, చనిపోయింది. యాకోబును తన అన్నయ్యటువంటి లాబాని వద్దకు పంపినప్పుడు తిరిగి వచ్చేసరికి అక్కడ రిబ్కా లేదు. రిబ్కా ఏశావును పోగొట్టుకుంది. యాకోబు తిరిగి చూస్తాననుకున్న రిబ్కా యాకోబును చూడకుండానే కన్ను మూసింది. యాకోబు తిరిగి తన తండ్రి ఇంటికి వచ్చినప్పుడు కేవలం తండ్రిని మాత్రమే చూడగలిగాడు. కాబట్టి తాను తనను ఎంతో ప్రేమించిన తల్లిని చూడలేకపోయాడు అనేది మనము గమనించాలి. కాబట్టి రిబ్కాలో ఉన్న మంచి లక్షణాలతో పాటు
ఆ చెడు లక్షణము ఏదంటే స్వార్థంగా ఒక్కరినే ప్రేమించడం అనే చెడు లక్షణము తొలగించుకొని ఆ మంచి లక్షణాలన్నీ 9 లక్షణాలు మంచి లక్షణాలన్నీ కలిగి మనం కూడా దేవుని చిత్తానుసారంగా జీవించుటకు రిబ్కా వలె ఒక గొప్ప స్త్రీగా జీవించాలంటే రిబ్కాను ఇస్సాకు ఒక రిబ్కా గురించి మీకు చెప్పాలంటే ఇస్సాకు యాకోబు ఇసాకు రిబ్కా వీళ్ళు ఎత్తబడే సంఘంతో పోల్చబడతారు. అంటే రిబ్కాకు వివాహం జరిగింది. ఆ రిబ్కాకు మనము యేసు ప్రభువు మధ్యాకాశంలో వచ్చినప్పుడు మనకు తెలుస్తుందా ఎప్పుడు వస్తాడో, మధ్యాకాశంలోకి ఎప్పుడు వస్తాడో తెలుస్తుందా? ఎందుకంటే అది రహస్యం, తెలియదు. మధ్యాకాశంలో వచ్చి ఆయన కేక వేస్తాడు, దేవదూత బోర ఊతుంది. అప్పుడే రెప్పపాటున మనమంతా చనిపోయిన వాళ్ళు శరీరాలు, మహిమ శరీరాలు ధరించుకొని వెళ్ళిపోతారు. క్రీస్తునందున్న వాళ్ళు, బతికిన మనము, క్రీస్తునందున్న మనము, సజీవులమైన మనము మార్పు చెందుతాము. ఇది తెలుసా అంటే రిబ్కాకు ఆ రోజు వివాహం చేసుకొని తన ఇస్సాకు ఇంటికి వెళ్ళేది రిబ్కాకు తెలుసా అంటే రిబ్కాకు తెలుసు. అలాగే క్రీస్తుని నమ్ముకున్న మనకు మధ్యాకాశంలో కేక విశ్వాసులకు మాత్రమే వినిపిస్తుంది. ఎందుకంటే మనము చీకట్లో ఉన్న వారం కాదు కాబట్టి మనకు ఆయన ఎప్పుడు వస్తాడో ఆ కేక వినిపిస్తుందో మనకు తెలుసు. కాబట్టి మనము సిద్ధంగా ఉండి ఆయన పిలిచినప్పుడు, కేక వినిపించినప్పుడు మనం పరలోకానికి ఎత్తబడతాం. కాబట్టి విశ్వాసులుగా క్రీస్తునందుంటే మనం సిద్ధపాటు కలిగి ఉంటాము. దేవుడు వచ్చి మధ్యాకాశం మనం పిలిచినప్పుడు మనమందరము ఎత్తబడతాం. కాబట్టి మనం విడిచిపెట్టబడిన సంఘంగా ఉండకూడదు, ఎత్తబడే సంఘంలో ఉండాలని కోరుకుంటూ ఈ వాక్యం అంతా మీ హృదయాలను దేవుడు వాక్యం చేత మిమ్మల్ని అంతా సిద్ధపరిచి మనమందరూ ఎత్తబడే సంఘంలో ఉండాలని WTG గ్రూపు ఎత్తబడే సంఘంలో ఈ గ్రూపులో వారందరూ ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యము దేవుడు మన వెనుకలో జీవించిన గాక. ఆమేన్.